వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో అమరావతి రాజధాని అంశంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాజధాని పేరుతో భారీ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. రైతుల నుంచి బంగారు పండించే భూములను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని విమర్శించారు. రాజధాని నిర్మాణానికి లక్షల కోట్ల రూపాయలు అవసరమని చెప్పినా ఇప్పటి వరకు తగిన పురోగతి లేదని అన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ పేరుతో భారీగా అప్పులు తీసుకుంటున్నారని ఆరోపించారు. మన భవిష్యత్తు గురించి, భావితరాల మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ప్రజలారా, ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉండే అనేక రకాల అక్రమాలకు, అవినీతి వ్యవహారాలకు, చెబుతున్న అబద్ధాలకు, చేస్తున్న పనులకు పొంతన లేకుండా జరుగుతూ ఉండే వ్యవహారాన్ని ఈ రాష్ట్ర ప్రజలమైన మనందరం, మీరందరూ గమనించాల్సిన బాధ్యత ఉంది. గమనించకపోతే, కళ్ళు తెరవకపోతే, ఈ ప్రభుత్వం గురించి సరైన సమయంలో సరైన నిర్ణయం మీరు తీసుకోలేకపోతే తప్పనిసరిగా భావితరాల మన బిడ్డల భవిష్యత్తుకు పేదరికాన్ని మనం శాపంగా ఇస్తాం. ఇది మీరు రాసి పెట్టుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్న ఈ మాటను మీరు రాసి పెట్టుకోండి. నేను గ్యారెంటీ చెప్తాను. భావితరాల మన పిల్లల యొక్క భవిష్యత్తుకు మనం ఇచ్చేది ఏంటంటే గన పేదరికాన్ని శాపంగా ఇస్తాం. కారణం, అంతటి అన్యాయాలు, అంతటి ఆర్థిక విధ్వంసము, అంతటి ఆర్థిక అవినీతి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. చాలా విషయాలు చెప్పగలుగుతా, చాలా విషయాలు మీకు తెలుసు. కానీ ఈరోజు ప్రధానంగా రాజధాని నిర్మాణం గురించే మాట్లాడతా. ఎంత అవినీతి జరుగుతూ ఉంది, దీనివల్ల మనకు ఎంత నష్టం జరుగుతుందనేది ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించమని చెప్పి వినయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దేవతల రాజధాని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు వారు మాట్లాడిన మాటలు 2014 అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే స్లోగనే, దేవతల రాజధాని నిర్మాణం చేస్తాం మీకోసం ప్రజలారా. అది ఎట్లుంటుందంటే, ఏ సింగపూరో, ఏ దుబాయో, ఏ అమెరికానో ఈ దేశాలతో కూడా కాదని చెప్పేది. దేవతలకు రాజైన దేవేంద్రుడు పరిపాలించినటువంటి స్వర్గం అమరావతి ఎంత సుందరంగా, అందంగా, గొప్పగా, సౌకర్యకరంగా, ప్రశాంతంగా ఉంటుందో అట్టి దేవతల రాజధానిని మీకోసం నిర్మిస్తానా నేను అని చెప్పి 14లో మొదలుపెట్టినాడు. ఈ రాజధాని నిర్మించేదానికి 50,000 ఎకరాలు కావాలన్నాడు ఆనాడు 14లో 50,000 ఎకరాలు కావాలన్నాడు. ప్రపంచమంతా చెప్పింది, దేశం కాదు. 50,000 ఎకరాలు రాజధాని నిర్మాణానికి అవసరం లేదయ్యా, అంత అవసరం లేదు, 100 ఎకరాలలో నిర్మించవచ్చు అని చెప్పినారు. వినలే ఆయన. లేదు లేదు, నేను నిర్మించే దేవతల రాజధాని మీకోసం, ప్రజల కోసం అట్లా ఇట్లా ఉండదు, 50,000 ఎకరాలు కావాలని చెప్పి 3 పంటలు పండే, బంగారాన్ని పండించే పంటలను భూములను 3 పంటలు సంవత్సరానికి బంగారు పండుతుంది. అట్లాంటి బంగారు పండించే రైతుల దగ్గర నుంచి దుర్మార్గంగా 50,000 ఎకరాలను రాజధాని నిర్మాణం కోసం తీసుకునే ఈ పెద్ద మనిషి 14లో, ప్రజెంట్ 26 సంవత్సరం, 12 సంవత్సరాలు గడిచింది. రాజధాని నిర్మాణం ఏమైనా పూర్తయిందే? రాజధాని నిర్మాణం పూర్తి కాకపోయినా పర్వాలే, అందుకు సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా కనిపిస్తానాయా అని అడుగుతున్నా నేను. ఆనవాళ్ళు, ఇది మా రాజధాని అని చెప్పడానికి కావాల్సిన ఆనవాళ్ళు ఏమన్నా కనిపిస్తానాయా అని అడుగుతున్నా నేను. ఆనవాళ్ళు కూడా లేవు. 12 సంవత్సరాల తర్వాత మన రాజధాని చూస్తే ఏముందంటే, వర్షం పెద్దగా పడితే ఎగువ నుంచి వచ్చే నీళ్లు నిలబడితే నీళ్లను తోడుకుండే కార్యక్రమం కనిపిస్తుంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మోటార్లు పెట్టి నీళ్లను తోడుకుంటున్నాం. ఇంకా ఏం కనిపిస్తుందంటే, కంప చెట్లు కొట్టేసుకుంటున్నాం. ఇప్పటికీ ఇది సాలదని చెప్పి మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఇప్పుడు
2 సంవత్సరాల కిందట ముఖ్యమంత్రి అయిన తర్వాత లేదు 50,000 ఎకరాలలో రాజధాని నిర్మాణం సరిపోదు, 1,00,000 ఎకరాలలో మీకోసం దేవతల రాజధాని నిర్మించబోతానా అని చెప్పినాడు. ముక్కులు వేలేసుకున్నాం మనందరం. 1,00,000 ఎకరాల 1,00,000 ఎకరాలలో ఏం కడతారు? ఎట్లుంటుంది ఆ రాజధాని? ఇది ఆచరణకు సాధ్యమేనా అని చెప్పి మేధావుల దగ్గర నుంచి మాలాంటి మిడిమిడి జ్ఞానం కలిగిన వాళ్ళ వరకు, పెద్దగా మేము చదువుకోలే, మాకేం తెలియదు, మాలాంటి వాళ్ళ వరకు ఇది ఎంతటి సోద్యం అబ్బా 1,00,000 ఎకరాలంటే అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు 50,000 ఎకరాలు కావాలని చెప్పి మళ్ళీ రైతుల దగ్గర దుర్మార్గపు చర్యలకు శ్రీకారం చుట్టినాడు. సంవత్సరానికి 3 పంటలు పండే బంగారం సైతం పండించగలిగినటువంటి బంగారం లాంటి భూములను రైతుల దగ్గర నుంచి మళ్ళా 50,000 ఎకరాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నోటిఫికేషన్ ఇచ్చినారు 50,000 ఎకరాలకు. అంతా వెరసి 1,00,000 కోట్లు ప్రజలారా. 1,00,000 ఎకరాలు 1,00,000 ఎకరాలు. ఈ పెద్ద మనిషి చెప్పిన మాట ఏంటంటే, మన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట, ఒక్కొక్క ఎకరాను డెవలప్ చేయడానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పినాడు. రోడ్లు, కాలువలు, విద్యుత్ దీపాలు తదితర మౌలికమైనటువంటి వసతులను ఏర్పాటు చేయడానికి ఒక్క ఎకరాకు 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పినాడు. మరి వారు చెప్పిన మాటల ప్రకారం ఎకరాకు 2 కోట్ల రూపాయలు అయితే రాజధాని నిర్మాణానికి కావలసిన 1,00,000 ఎకరాలకు 1,00,000 ఎకరాలు ఇంటూ 2 కోట్ల రూపాయలు ఈజ్ ఈక్వల్ 2,00,000 కోట్లు. అంటే మన రాజధాని, మన ముఖ్యమంత్రి గారు మన కోసము 1,00,000 ఎకరాలలో 2,00,000 కోట్ల రూపాయలతో ఈ ప్రపంచంలో లేని అద్భుతమైన రాజధానిని, ఆ దేవేంద్రుడు సైతం, ఆ మహేంద్రుడు సైతం అసూయ పడగలిగినంత గొప్ప రాజధానిని మన కోసం నిర్మిస్తున్నాడు ప్రజలారా. నారా చంద్రబాబు నాయుడు గారు 2,00,000 కోట్లతో. మరి 14లో మొదలుపెట్టినాడు, ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది. మధ్యలో 5 సంవత్సరాలు మేము వచ్చినాం. మేము దుర్మార్గులం, దుష్టులం, రాజధాని లేకుండా చేసిన వాళ్ళం. మా 5 సంవత్సరాలు తీసేస్తే నీకు 7 సంవత్సరాలు దక్కింది. ఇప్పటికి 14 నుంచి 19 వరకు 5 సంవత్సరాలు, ఇప్పుడు 24 నుంచి 26 వరకు 2 సంవత్సరాలు, 7 సంవత్సరాలు అయింది మీరు పరిపాలన చేయబట్టి. రాజధాని నిర్మించాలనే సంకల్పం, మీరు ప్రయత్నానికి సిద్ధపడి సంకల్పం తీసుకొని 7 సంవత్సరాలు అయింది. మరి ఈ 7 సంవత్సరాల కాలంలో 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన రాజధానికి మీరు ఎంత ఖర్చు పెట్టినారు అనే విషయం ప్రజలకు చెప్పాల్సి వస్తే 8,000 కోట్లు ఖర్చు పెట్టినాడు ప్రజలారా. 8,000 కోట్లు ఖర్చు పెట్టినాడు. 7 సంవత్సరాల వ్యవధికి 2,00,000 కోట్ల రూపాయలు అంచనా, ఆయన అంచనా 8,000 కోట్లు ఖర్చు పెట్టినాడు. 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన ఒక ఇంటికి, ఒక ప్రాజెక్టుకు, ఏదైనా ఒక దానికోసం 8,000 కోట్లు ఖర్చు పెట్టినామంటే అది ఏ శాతం పూర్తయింది, ఎంత శాతం పూర్తయింది? సంవత్సరానికి 1,000 కోట్లు పెట్టినాడు ఆయన. సంవత్సరానికి 1,000 కోట్లు. సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయల చొప్పున ఈ 7 సంవత్సరాలకు 8,000 కోట్ల రూపాయలు ఆయన ఖర్చు చేస్తే, ఆయన చెప్పిన 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి, రాజధాని నిర్మాణం పూర్తి కావడానికి సంవత్సరానికి 1,000 కోట్ల చొప్పున 2,00,000 కోట్లు కావాలంటే 200 సంవత్సరాలు పడుతుంది. 5 ఏళ్ల కాలములో తీసుకోవాలి. విచ్చలవిడి అవినీతి అయిపోయింది ఈ రాష్ట్రంలో. నేను అడుగుతా ఉన్న ప్రజలను, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ అవినీతి జరిగిందే? ఎమ్మెల్యేలవైనా మేము అవినీతి చేయగలిగినామా? మమ్మల్ని ఆయన చేయనిచ్చినాడా? మేము సంపాదించుకునే దానికి మాకు ఆయన సహకరించినాడా? మేము గొప్పగానో బాధగానో 2 వైపులా చెప్తా ఉన్నా నేను. మేము ఆర్థికంగా ఈరోజు ఇబ్బందులు ఉండడానికి కారణం మా జగనే. నేను, నాలాంటి ఎమ్మెల్యేలు, నా తర్వాత ఉండే నా పార్టీ కార్యకర్తలు, నాయకులు పేదరికాన్ని అనుభవిస్తున్నాం. మేము దరిద్రమైన ఆర్థిక ఇబ్బందిని మేము భరిస్తున్నాం. కారణం మా జగన్. మా జగన్ను మేము అభినందించాలనా లేకపోతే బాధపడాలనా? రాచమల్లి అభినందిస్తాడు. బాధలో నుంచి అభినందన వస్తుంది జగన్కు. కారణం ఉత్తమ నాయకుడు. ప్రజా పరిపాలన ఇట్లా చేయాలా, సంస్కరణలు మన దగ్గర నుంచే ప్రారంభం కావాలా.
ఉద్యోగాలు మోసంగా ఇవ్వకూడదు. నిజాయితీగా మెరిట్ ప్రకారం ఇయ్యాలన్నాడు. లక్షల ఉద్యోగాలు మెరిట్ ప్రకారం ఇచ్చినాడు ఆయన. అవినీతి చేయకూడదన్నాడు. మాతో చేయనీయలే అవినీతి. మేము డబ్బు సంపాదించుకునే పరిస్థితి లేకుండా చేసినాడు. ఈరోజు ప్రొద్దుటూరులో మొదలుపెడితే ఇచ్చాపురం వరకు దొరికిన గాడికి దొరికినంత దోసుకుంటున్నారు. ఎవరిది ఈ డబ్బంతా? రాష్ట్ర ప్రజలైన మీది. దయచేసి మిమ్మల్ని నేను విజ్ఞప్తి చేస్తానా, ఆలోచించండి. కనీసం ఈ రాష్ట్రంలో జరుగుతాండే విషయాలను తెలుసుకునేదానికి ప్రతిరోజు ఒక్క 20 నిమిషాల సమయాన్ని కేటాయించమని ప్రజలకు ముకులిత హస్తాలతో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్క 20 నిమిషాలు కేటాయించండి. వాస్తవ పరిస్థితులు తెలుసుకుండే ప్రయత్నం చేయండి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోండి. సెలవు.